కమలాపూర్ మండలంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ లేక కమలాపూర్ మండలంలో ఒక 70,000 పైచిలుకు జనాభా ఉంది. అందులో ఒక 70 మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వారందరూ డయాలసిస్ చేయించుకోవడానికి హన్మకొండ కానీ కరీంనగర్ కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి మేమందరం తెలియజేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి కమలాపూర్ మండలంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్కి శాంక్షన్ చేయడం జరిగింది. వారందరికీ ప్రణవన్న గారి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, దామోదర రాజనరసింహ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి తరఫున, మా కమలాపూర్ మండల ప్రజలందరి తరఫున వారందరూ 70 మంది అక్కడికి వెళ్లకుండా, హన్మకొండకు వెళ్లకుండా, కరీంనగర్కి వెళ్లకుండా ఇక్కడే ఫెసిలిటీ కల్పించిన మన ప్రణవన్న గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ డయాలసిస్ సెంటర్కి కావడం కోసం మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయినటువంటి బాల్సాల్ రమేష్ అన్న గారు కూడా ఎప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న గారిని చాలాసార్లు కలవడం జరిగింది. వారి కృషి ఈ డయాలసిస్ సెంటర్కు చాలా ఉందని తెలియజేస్తూ జై ప్రణవన్న, జై ప్రణవన్న.